ప్రపంచంలో స్మోక్ చేసే వాళ్ళలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం 12% ఇండియన్సే ఉన్నారు. అండ్ సంవత్సరానికి ఇండియాలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్మోకింగ్ వల్ల చనిపోయే వాళ్ళు దాదాపు 1 crore. దాదాపు 1 crore. ఇండియాలో టొబాకో ఇండస్ట్రీ బిజినెస్ ఇంక్లూడింగ్ సిగరెట్స్ అనమాట 11.79 lakh crores. 11.79 lakh crores టొబాకో ఇండస్ట్రీ. అయితే ఈ సిగరెట్స్ని బ్యాన్ చేయడానికి క్యాబినెట్ అని ఒప్పుకుంది. తొందరలో దాని మీద ఒక ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. విత్ ఇన్ వీక్ ఆర్ సో ఈ సిగరెట్స్ బ్యాన్ మీద ఒక ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ నికోటిన్ సిస్టమ్, ENDS. ఈ ఎన్స్ అంటే పొగాకు నికోటిన్ అనేది డైరెక్ట్గా స్మోక్ చేయకుండా ఎలక్ట్రానిక్గా ఫ్లేవర్ వస్తుందన్నమాట. దాన్నే వేపింగ్ అంటారు, VAPING. వేపింగ్ అంటే ఇన్హేలింగ్ ఆర్ ఎక్స్హేలింగ్ ద వేపర్, పొగని పీల్చడం వదలడం, దాన్నే వేపింగ్ అంటారు. ఈ వేపింగ్ టెక్నిక్ ద్వారా నికోటిన్ ఫ్లేవర్ని దానిలో జోడించి వాళ్ళకి ఇవ్వటం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ VAPING, వేపింగ్. సో దీన్ని ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, సేలింగ్ మొత్తం బ్యాన్ అయిపోయిందనమాట. మొత్తం బ్యాన్. ఈ సిగరెట్ ఉత్పత్తి అమ్మకాలపై నిషేధం. పొగ తాగటాన్ని నియంత్రించడంలో ఈ సిగరెట్స్ విఫలమయ్యాయి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు చూస్తే స్కూల్ పిల్లలు, యూత్ ఈ సిగరెట్స్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారంట. సో ఇండియాలో అంతగా స్ప్రెడ్ అవ్వకముందే దీన్ని ఆపేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అన్నారు. ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు, ఉత్పత్తి, నిల్వలు, ప్రకటనలు అన్నీ. ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు, ఉత్పత్తి, నిల్వలు, ప్రకటనలు అన్నిటిపైన బ్యాన్. ఈ నికోటిన్ పీల్చడం అనేది ఒక ఎడిక్షన్, అదొక వ్యసనం అనమాట. దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నమే ఇది. అయితే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎప్పుడో చెప్పింది ఈ సిగరెట్స్ని ఇండియాలోకి రానివ్వద్దు అని చెప్పి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎప్పుడో చెప్పింది ఈ సిగరెట్స్ని ఇండియాలోకి రానివ్వద్దు అని. అసలు ఈ సిగరెట్స్ ఎందుకు తయారు చేశారంటే స్మోకింగ్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఈ సిగరెట్స్ ఈజ్ అ సేఫర్ మోడ్, కొంచెం సేఫర్ మోడ్. ప్యాసివ్ స్మోకింగ్ అంటే పక్క వాళ్ళు దాని పొగలు పీల్చడం అనేది తగ్గుతాయి కాబట్టి ఈ సిగరెట్స్ అనేది చాలా సేఫ్ మోడ్, హెల్దీ మోడ్ అనుకున్నారు. కానీ అది కూడా ఒక ఎడిక్షన్గా తయారవుతుంది అనిపించినప్పుడు మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేద్దాం అనుకున్నారు. కానీ క్రిటిసిజం ఏంటంటే, దీని మీద విమర్శ ఏంటంటే, ఒకటి ఇండియాలో 150 పైన ఫారిన్ కంట్రీస్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఫారిన్ కంట్రీ కంపెనీస్ ఈ సిగరెట్స్ అమ్మకాలు ఉన్నాయి. దానిలో 400 పైన ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఫారిన్ కంపెనీస్ని డిసలో చేయడానికి, ఇండియాలో టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇండియాలో అమ్మే ఈ సిగరెట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ఇండియన్ ఫ్లేవర్ లేదు, ఇండియన్ సంబంధించిన కాదు, బయట నుంచి తెచ్చినాయి. ఇండియన్ టొబాకో ప్రోడక్ట్స్ని పంచడానికి, ఫారెన్ టొబాకో ప్రోడక్ట్స్ని తగ్గించడానికి ఇలా చేశారని ఒక విమర్శ ఉంది. రెండో విమర్శ ఏంటంటే, అసలు పాన్ మసాలా, సిగరెట్లు ఇలాంటివన్నీ డైరెక్ట్గా బ్యాన్ చేయాలి. నువ్వు ఈ సిగరెట్స్ మాత్రం బ్యాన్ చేస్తే అయిపోతుందా హెల్త్కి అని చెప్పి. సో నువ్వు సిగరెట్, పాన్ మసాలా అన్నీ బ్యాన్ చేయాలి, టొబాకో ప్రోడక్ట్స్ మొత్తం బ్యాన్ చేయాలి. కానీ ఎందుకు గవర్నమెంట్ ఇంకా టొబాకో ప్రోడక్ట్స్ బ్యాన్ చేయట్లేదంటే, మేజర్ రీజన్ ఏంటంటే చాలామంది ప్రజలు దాని మీద ఆధారపడి ఉన్నారు. టొబాకో ప్రొడక్షన్, టొబాకో బిజినెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. తర్వాత గవర్నమెంట్కి ట్యాక్స్లు, ఇవన్నీ గవర్నమెంట్కి వస్తాయి కాబట్టి గవర్నమెంట్ టొబాకో ఇండస్ట్రీని సడన్గా బ్యాన్ చేయలేకపోతుంది. అయితే ఈ సిగరెట్స్ అనేది ఒక ఎపిడమిక్ లాగా అయిపోతుంది అనమాట, ఒక అంటువ్యాధిలాగా అయిపోతుందని ఆ వ్యసనం అనేది. సో ఫస్ట్ టైం ఎవరైనా దీనిలో అఫెన్స్ చేస్తే 1 lakh ఫైన్, 1 year పనిష్మెంట్. సెకండ్ టైం ఎవరైనా అఫెన్స్ చేస్తే 3 years పనిష్మెంట్, 5 lakhs ఫైన్ అనమాట. 3 years పనిష్మెంట్, 5 lakhs ఫైన్. సో ఇండియాలో ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎజెండాలో పెట్టుకుంది నికోటిన్ సంబంధించిన అన్ని ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ అన్నీ బ్యాన్ చేయాలి అని చెప్పి. సో ఖచ్చితంగా ఆర్డినెన్స్ అనేది తీసుకొస్తారు. అయితే దీనివల్ల ఎంతవరకు నికోటిన్ ఎడిక్షన్ తగ్గిద్ది అంటే, పూర్తి స్థాయిలో సిగరెట్లు
టొబాకో ప్రోడక్ట్స్ బ్యాన్ చేయకుండా ఈ సిగరెట్స్ మాత్రమే బ్యాన్ చేయడం వల్ల పెద్ద లాభం అయితే జరగదని అంటున్నారు. అయితే కొంతమంది ఇండియాలో నేటివ్ టొబాకో ఇండస్ట్రీని కాపాడటానికి, ఇండిజినస్ టొబాకో ఇండస్ట్రీని కాపాడటానికి మాత్రమే ఇది పెట్టారంటున్నారు. సో ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ అనమాట. ఇది ఎందుకు చేశారని పక్కన పెడితే చేసింది మాత్రం ఫర్ గుడ్ రీజన్, చేసింది మాత్రం గుడ్ రీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఆర్డినెన్స్ని అందరూ వెల్కమ్ చేయాల్సిందే. కాకపోతే పూర్తి స్థాయిలో బ్యానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ టెంపరీగా ఇలా చిన్న చిన్న పనులు చేయకుండా పూర్తి స్థాయిలో టొబాకో ప్రోడక్ట్స్ బ్యాన్ చేయడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. ఒకటేసారి చేయకుండా ఫేజ్ వైజ్ ఒక దఫాల వారీగా దశల వారీగా టొబాకో ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కొంతవరకు బెటర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ టుడేస్ న్యూస్, ఈ సిగరెట్ బ్యాన్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అది.